గ్రిల్ చికెన్ కాల్చుకొని తిందాం ఈరోజు. 2 కోళ్ళు తీసుకున్నాం. అది చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం. ఇది దీనికి అన్ని బొక్కలు పెట్టేసుకొని మంచిగా దీన్ని ఉప్పు కారం మంచి మసాలాలు గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా పేస్ట్ అల్లం పేస్ట్ పెట్టేసి మంచిగా సెట్ చేద్దాం ఈరోజు కత్తం. నెక్స్ట్ ఏంటన్నా ఈరోజు మనం రెండు కోళ్ళు తీసుకొని మనం గ్రిల్ చికెన్ చేయబోతున్నాం. మంచిగా నీట్గా కడుక్కొని ప్రాసెస్ నెక్స్ట్ మనం దీనికి మంచిగా బొక్కలు పెట్టేసుకొని దీన్ని కాల్చుదాం మనం నెక్స్ట్. ఓకేనా? అన్ని పోషకాలతో కూడినట్టు ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఇది బొక్కలు పెడదాం. దీన్ని మంచిగా కట్ చేసుకుందాం. దీంట్లో ఇది చేసేసుకుందాం. ఇప్పుడు పెట్టేసుకున్నాం. అయిపోయింది. మిడభాగం అనేది దీన్ని తీసేద్దామా? తీసేసి నా కోడి రెడీ అయిపోయింది. నా కోడి కూడా రెడీ అయిపోయింది. మసాలాలు అన్ని అంటించడానికే వెయిటింగ్. అది అంటిస్తే తర్వాత అస్సలైన ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి: ఇలాచీ, దాల్చిన చెక్క, ధనియా సీడ్స్, ఇవి స్టార్ పువ్వు, ఇంకా లవంగాలు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్ అన్నీ కలిపి మనం గరం మసాలా తయారు చేసుకుందాం. ఇవన్నీ కలిపి గరం మసాలా ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా పేస్ట్, అల్లం పేస్ట్, ఎల్లుపాయ పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి ఇవి కలిపి మిక్స్ చేసేసుకొని అంతా కలిపేసి ఒక దగ్గర కలిపేసి దాన్ని ఇప్పుడు మనకి కోడికి అప్లై చేస్తాం. మనం కట్ చేసుకోవచ్చు. మంచి రెడ్ కారం, వట్టి మిరపకాయల కారం, తెలంగాణ వట్టి కొంచెం ఆయిల్ వేయాలి. బస్ తర్వాత
ఆయిల్ ఎంత అయితే అంత. నేనైతే ఆయిల్ బాగా తింటా. ఇది రెడీ అయిపోయింది మసాలా. ఇప్పుడు మనం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా మనం ఇక్కడ అప్లై వేసేసాం. కొన్ని ఇక్కడ వేసేసాం. చూడండి, ఫ్రెండ్స్ ఇది కనుక నచ్చితే ఒక లైకు, ఒక కామెంటు, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, మర్చిపోవద్దు. కొంచెం ఇంకేమన్నా మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది అంతా మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే, ఇప్పుడు ఈ కోడి ఉంది కదా, మనం ఈ చికెన్కి అప్లై చేసేసుకున్నాం. మనం అంతా మిక్స్ చేసుకున్న మసాలా అంతా ఇప్పుడు మనము ఎక్కడెక్కడైతే మనం కాచి పెట్టేసుకున్నామో అక్కడక్కడ మనం దాన్ని కోడికి మొత్తం అప్లై చేసుకోవాలి. గంటన్నర పాటు మ్యారినేట్ చేసేసి తర్వాత 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు కంపల్సరీ దీన్ని అట్లాగే ఒక సైడ్ పెట్టేసుకొని, తర్వాత ఇది బాగా దీనికి మసాలా బాగా పట్టిన తర్వాత దీన్ని మనము అప్పుడు గ్రిల్కి దానికి చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఫైనలీ ఇది మనకు గ్రిల్లు రెడీ చేసేసుకున్నాం. అది పొయ్యి పైకి. కానీ ఈ వర్షానికి, ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షానికి అన్ని కట్టెలన్నీ పచ్చిగా ఉన్నాయి, మండడం చాలా కష్టంగా ఉంది నాకైతే. ఇప్పుడు దీన్ని సెటప్ పొయ్యి చేయడానికి మనకేం కొత్త, మనకేం ఇదంతా తెలియదు. ఏదో ఇలా కష్టపడి ఇలా చేసి ఫైనల్గా దీన్ని ఇట్లా సెట్ చేసేప్పుడు చూసుకుందాం. ఇలా ఒక 2-5 మినిట్స్ ఉంచి అవి కాకుండా మాడిపోకుండా మనకు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అరటాక్ తీసుకొని మనం అరటాక్లో తీసేసుకుంటాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూసారు కదా మీరు, మనం చికెన్ గ్రిల్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు తినడం
ఒకటే ఆలస్యం. మనం ఇప్పుడు అది మనం అరటాక్ తెచ్చుకొని మనం అరటాక్లో మనం లాగించేద్దాం. వచ్చేసి నాకైతే మంచి దొరికింది నాకు. పదా అక్కడ నేను ఎండ వచ్చేసి ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇది అయిపోయినట్టేనా ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా ఇది ఇక ఇవి ఒకసారి ఇట్లా తిప్పాలి బాయ్ ఒకసారి ఇట్లా తిప్పాల్సిందే ఎందుకంటే ఇవి ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్ కాలాలి ఆయిల్ మొత్తం డ్రై అయింది అనుకో అది అప్పుడు కాలినట్టు నాదైతే మొత్తం అయితే కాలిపోయింది. మరి నీది ఎంతవరకు వచ్చింది? నాది కూడా కాలిపోయింది జాగ్రత్తగా అది, ఎందుకంటే దాంట్లో పడిపోయిందంటే నేనైతే ఒక ముక్క ఓడి ఇవ్వాలి. నేనైతే తీసుకుంటాను ఇక నాకు చాలా జాగ్రత్తగా ఇచ్చి అది పెట్టేసాను ఓకే నిజంగా ఇటు సైడ్ వచ్చేసి వెయిట్ నీది కూడా నేను ఇది ఎలా తీసేయి అది 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 పోయేటట్టుంది అది రైట్ రైట్ వెరీ గుడ్ ఓకే. నీకు చూస్తుంటే తినాలనిపించట్లేదా? నాకైతే ఆగట్లేదు. నేను గుంజేస్తుందా? అది బాగా కాల్చుకొని తింటా. చూపిస్తాను మాత్రం మీరు అట్లానే చూస్తుండండి. దీన్ని ఇగో ఆల్మోస్ట్ ఇది కాలింది. ఇంకా చూడాలి. టేస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వేడి మీద ఉన్నా కూడా తినాలనిపిస్తుంది. అట్లా గుమగుమలాడే చికెన్ గిల్ రెడీ. చూస్తున్నాం పీస్ వచ్చింది. గుమగుమలాడే గ్రిల్ చికెన్ రెడీ. ఫైనలీ తిను. మంచిగా అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ కలిసిన మంచిగా స్పైసీగా బాగుంది. నాతో వచ్చేసి తీసుకోండి. లెగ్ పీస్ మాత్రం మంచిగా ఉడికింది. మంచి బలం లెగ్ పీస్ బాగా కాలుతుంది. టేస్ట్ బాగుంది కాబట్టి ఆగలేకపోతున్నాము. వేడి ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంది. ఎక్సలెంట్.
ఇంత న్యాచురల్గా ఇంట్లో వండినా కానీ ఇంత టేస్ట్ రాదు. కట్టెలలో మీద వండేసి కాల్చేసి ఆహా. నాకైతే చాలా బాగా నచ్చింది, తీసేసుకుంటాను. ఎంత తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ మా ఫీలింగ్స్ మీకు చెప్పాలన్నా కానీ మాటలు మాట్లాడితే ఇది తినేది ఆగిపోతుంది కాబట్టి తినేస్తున్నాం. ఇలాంటి టేస్ట్ మాకు దొరకదు. మీరు కూడా ఎంతో ప్రోటీన్స్, విటమిన్స్, గుడ్ ఫ్యాట్తో కలిగి ఉన్న ఈ గ్రిల్ చికెన్ చాలా బాగుంది. తినాలి. జస్ట్ పీసు చాలా మెత్తగా ఉండే పీస్, మంచిగా ఉడికింది. సో హెల్తీ, మసాలా బాగా పట్టింది. మసాలా బాగా పట్టింది. వీడియో కనుక నచ్చితే మా ప్రయత్నం మీకు నచ్చితే చెప్పు, ఒక లైక్ కొట్టండి. చెప్తున్నాను.